అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్. నేను మీ సంధ్య. సో, ఈరోజు వీడియో వచ్చేసి నవమి వ్లాగ్ అనమాట. సో, ముందుగా అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. సో, నిన్న అయిపోయింది. బట్ ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నా వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి. సో, అంటే నవమి రోజు శ్రీరాముడు కళ్యాణం గాని, పుట్టినరోజు గాని, ఆ రాముల వారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నది చాలా ఉందండి మనకి. సో, మనం లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ఓపిక గాని, సహనం గాని, పేషెన్స్ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, పెద్దవాళ్ళకి ఎలా గౌరవించాలి, ప్రతి ఒక్కటి మనం నేర్చుకునేది చాలా ఉందండి. సో, దేవుడి దయ వల్ల మనకు అవన్నీ మహాభారతం గాని, రామాయణంలో గాని అన్నీ ప్రతి ఒక్కటి ఉంది. సో, లైఫ్‌లో అన్నాక ఖచ్చితంగా మనం ఈ 2 బుక్స్ అయితే చదవాలి. రాముడి గురించి చాలా నేర్చుకోవాలి. సో, దాన్ని బట్టి మనం ఫాలో అవుతా అంటే ఆ దేవుడు అంటే రాముడు వెనకాల మనం ఫాలో అవుతే ఆ వేలో మనం చాలా సక్సెస్ అవ్వచ్చు లైఫ్‌లో. సో, నేనైతే ఈ అంటే ఓన్లీ కళ్యాణం, పుట్టినరోజు ఈరోజే మనం ఓన్లీ టెంపుల్‌లోనే కాకుండా అండి, ఇంట్లో గూడా ఒక పెద్ద పండగలాగా సెలబ్రేట్ చేసుకోవాలి. నాకదేంటో గానీ నవమి అంటే చాలా ఇష్టమండి. ఆ కళ్యాణం చూడొచ్చు, రాముల వారిని చాలా బాగా ఊరేగింపు గాని, చాలా అంటే ఒక పెళ్ళికి వెళ్ళి చూసి ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట టెంపుల్‌లో. సో, అందుకే మేమైతే మార్నింగ్ 8:00కే రమ్మని చెప్పారు. గానీ బాబుతోటి నాకు అవ్వదు కాబట్టి 9 అయిపోయింది. సో, అందుకే నేనైతే పెద్దగా హడావుడిగా అయితే పెద్ద ఐటెమ్స్ అయితే పెట్టుకోలేదు. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయే రెసిపీస్ అయితే చేసేసాను. సో, అలానే పరమన్నం, పెసరపప్పు, ఇంకా అలానే పానకం అయితే చేసుకున్నాను. సో, ఇవన్నీ చేసుకున్నాక కొంచెం కొమ్ము శనగలతోటి తాలింపు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇవి మాత్రం నైవేద్యం పెట్టుకొని పూజంతా ఇంట్లో కంప్లీట్ చేసేసుకొని ఇంక మేము 9 కల్లా వెళ్ళిపోయామనమాట. సో, మేమెళ్ళేసరికి లేట్ అయిపోయింది మెయిన్. ఎందుకంటే నాకింట్లో పని తేలలేదనమాట. సో, అక్క వాళ్ళు మేము అందరం ఒకే దగ్గర వెళ్ళామనమాట. ఆ టెంపుల్‌లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము సేమ్ అదే టెంపుల్‌కెళ్తామండి. ఇప్పుడు నేను 4, 5 ఇయర్స్ అవుతుంది. ఒకటే టెంపుల్‌కి వెళ్తామనమాట. సో, అక్కడేంటంటే ముందే టికెట్ తీసుకోవాలి. ఒక టికెట్ అంటే ఒక ఫ్యామిలీకొచ్చి 1500. సో, టికెట్ ఉన్న వాళ్ళకి సెపరేట్ అనమాట. టికెట్ లేని వాళ్ళకి సెపరేట్ చేస్తారు వాళ్ళు. సో, క్రౌడ్ ఎక్కువుంటుందనేసి. సో, మేమెళ్ళేసరికి లేట్ అయిపోవడం వల్ల మేము వెనక్కి కూర్చోపోయాము. సో, బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మనం వెళ్ళగానే కంకణం అయితే కడతారండి చేతికి. ఆ తర్వాత మనకి మెయిన్ నవమి అంటేనే పానకం. శ్రీరామనవమి అంటేనే పానకమే మెయిన్. సో, వెళ్ళగానే పానకము, అలానే ఎండాకాలం కాబట్టి ఎండకి కొంచెం మజ్జిగ ఈ 2 అయితే సర్వ్ చేశారు. అలానే కుంకుమ పెట్టి ఇంకా మన చేతికైతే కంకణం అయితే కట్టారు. మేము కొంచెం లేట్‌గా రావడం వల్ల ముందటంతా ఫుల్ అయిపోయారు. ఇంకా ఎందుకులే అని ఇంక బ్యాక్ కూర్చున్నాము. సో, బ్యాక్ సైడ్ ఏంటంటే పెద్ద స్క్రీన్ అయితే పెట్టారనమాట. ముందట ఏం జరుగుతుంది ఏంటన్న స్క్రీన్ మీద చూపిస్తారు. సో, దాని ముందటే మేము కూర్చున్నాము. సో, ఎంత బాగుందంటే మేమెళ్ళేసరికి సగం అయిపోయింది. సో, జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు మేము వెళ్ళాము. సో, అప్పుడేని. సో, సగం అయిపోయిన తర్వాత వెళ్ళామనమాట లేట్ అవ్వడం వల్ల. ఇంక మా అక్క వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మేమే కొంచెం లేట్ అయింది. ఎందుకంటే వాళ్ళకి కొంచెం దగ్గర టెంపుల్. మాకు కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. వాళ్ళకి ఒక 10 మినిట్స్ అనమాట. సో, మేము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. ఎంత బావుందంటే ఆ కళ్యాణం చూస్తుంటే అబ్బా! ఇంకా చూడాలనిపిస్తుందసలు. ఎంత అంటే, అంటే ఇక మాటల్లో చెప్పలేను. ఆ కళ్యాణం కానీ, ఆ కానీ, ఆ టెంపుల్ గానీ ఎంత మంచిగా అనిపిచ్చిందో నాకైతే. చాలా బాగా చేశారండి. ఇక్కడైతే ఎంత బాగా చేస్తారంటే ఎవ్రీ ఇయర్ చాలా అంటే నేను పెళ్ళి అంటే చిన్నగున్నప్పుడైతే నేను చెప్పేదేంటంటే మేము నవమి అంటే జస్ట్ ఆహ్, టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఎందుకంటే అంత క్రౌడు. ఒక్కసారయితే పడిపోయామనమాట. అంటే చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నాను. ఒకసారి పడిపోయాము. అప్పటినుంచి నేనైతే వెళ్ళాలంటేనే నాకు భయము. సో, ఒకసారయితే ఇంకా ఎప్పటినుంచయితే మా అక్క వాళ్ళు ఈ టెంపుల్‌కి అంటే వెళ్ళడం స్టార్ట్ అయ్యారో మేము అప్పటినుంచే వెళ్తున్నామనమాట. సో, అప్పటినుంచి ఇక్కడైతే నీట్‌గా అంతా చూడడానికి కానీ అంతా బావుందనమాట. సో, మాది టోకెన్ నంబర్ వచ్చి 88 అనమాట. సో, లైన్‌గా పిలుస్తారు. ఇంక మొత్తం అయిపోయిన తర్వాత ఇంక అక్షింతలేసి మొక్కనిస్తారు ముందుకెళ్ళి. సో, ఇంకా ఆ తర్వాతనే ప్రసాదం లడ్డు, అరటిపళ్ళు అవన్నీ ఇస్తారనమాట. సో, ఇదంతా అయిన తర్వాతకి మేము లంచ్‌కైతే వచ్చేసాము. లంచ్ షూట్ చేయడం నాకు అవ్వలేదు. ఎందుకంటే అంత క్రౌడ్‌లో మా బాబుకి తినిపించేసరికి నా ఫోన్ నా దగ్గర పెట్టి షూట్ చేసే అంత
టైం లేదు అంత అది చేసినా సరే ఇప్పుడు మా మా హస్బెండ్ తిడతారు ఆ టైంలో. సో, అందుకే ఇంకా నేను ఫోన్ అయితే టచ్ చేయలేదు. ఇంకా అంతా అయిపోయింది. 12:30, 1 అయిపోయింది. ఇంకా మా అక్క ఇంటికెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఇంకా పక్కన ఉన్న ట్రెండ్స్‌కైతే వెళ్ళాను. సో, చాలామందికి ఒక్క డ్రెసెస్ గానీ, టాప్స్ కానీ ఎక్కడ కుదురుతాయో అక్కడే అన్ని డ్రెసెస్ కుదురుతాయి. నాకైతే ట్రెండ్స్‌లో బాగా సెట్ అయితాయి. సో, ఈ టాప్స్ అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి చూసి నాకు చెప్పండి. సో, ఇక్కడైతే ఎంత వీడియో తీద్దామన్నా సరే మిడిల్‌లో ఆ లైన్స్ అయితే వచ్చినాయి. చాలా ట్రై చేశాను. సర్లే మీకైతే కొంచెమైనా అర్థమైతాయి గదా! టాప్స్ కొంచెం డిజైన్ అన్నట్టుగా తీశాను. సో, మీకు ఏ టాప్స్ నచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, నేనైతే షార్ట్‌లో చెప్తాను. నాకు బాగా ఏది నచ్చిందో నేను షార్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఇక్కడైతే నేను అన్నీ షాపింగ్ అంతా చేసుకున్నాక మేము ఇంటికొచ్చేసరికి టైం అయింది. సో, దీనికన్నా మీకు గాని ఇంతవరకు చూసారు కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇక్కడ మేమైతే షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికొచ్చేసరికి 6:30, 7 అయిపోయింది. సో, ఇంకా ఇంటికొచ్చిన తర్వాతకి ఇంకా ఈవినింగ్ అయితే నేను చెప్పాను కదా! ప్రసాదాలన్నీ చేసుకుందామని. బట్ నేను అన్ని ప్రసాదాలు చేసేటప్పుడు నేను షూట్ పెట్టుకుంటే నాకు అస్సలు టైం కుదరదు. అంటే మేము షాప్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. ఇంక ఇవన్నీ చేసి పూజ చేసేసరికి ఇంకా లేట్ అయిపోద్దని షూటింగ్ అయితే ఏం పెట్టుకోలే. ఏవి షూట్ చేయలేదు. సో, ఈవినింగ్ అయితే పూజ చేసుకొని ప్రసాదాలన్నీ పెట్టుకున్నాక అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 7 అయిపోయింది. సో, ఇక్కడ నుంచి మేమేంటంటే డిన్నర్‌కైతే నేను ఓన్లీ ఆలు ఇంకా అలానే బీన్స్ అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఈ ఫ్రై అయితే చేసిన తర్వాత ఇంకా రసం అయితే పెట్టేసుకున్నాననమాట. సో, ఈ డే అయితే చాలా బిజీగా అంటే ఎక్కడ టైం లేదండి. అంత బిజీగా అయితే కంప్లీట్ అయింది నాకైతే. ఇంకా మళ్ళీ ఏంటంటే నాకు నవమి కంప్లీట్ అయిపోయింది. అరే! మళ్ళీ రాదు. మళ్ళీ కళ్యాణం కానీ అంటే ఇంత వెబ్ గాని మళ్ళీ ఉండదు అనే ఒక చిన్న ఫీలింగ్ అనమాట. సాడ్ ఫీలింగు. సో, నాకైతే ఖచ్చితంగా అనిపిస్తది. మీలో ఎంతమందికి అట్లా అనిపిస్తదో నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, ఇదనమాట నా నవమి బిజీ డేనైతే కంప్లీట్ చేసుకున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. బాయ్ బాయ్.